కాలం తర్వాత రంజీ బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్లోనే నిరాశపరిచాడు. హర్యానాతో మొదలైన మ్యాచ్లో రాహుల్ 26 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో రాహుల్కు మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రాహుల్ 37 బంతుల్లో 4 బౌండరీలు బాది మంచి టచ్లో ఉన్నట్లు కనిపించాడు. అయితే అన్షుల్ కంబోజ్ ఓ సాధారణ బంతితో రాహుల్ను బోల్తా కొట్టించాడు. వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి రాహుల్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. కాగా ఈ మ్యాచ్లో రాహుల్ బరిలోకి దిగే సమయంలో అభిమానుల కేరింతలతో స్టేడియం దద్దరిల్లింది. ఈ మ్యాచ్ రాహుల్ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. దాంతో సొంత మైదానంలో రాహుల్ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. అయితే రాహుల్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించి వచ్చిన అభిమానులకు నిరాశ ఎదురైంది. ఈ ఇన్నింగ్స్లో తొలుత రాహుల్ను చూసి అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. వరుస పెట్టి బౌండరీలు బాదడంతో భారీ స్కోర్ చేయడం ఖాయమని అనుకున్నారు. అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. సూపర్ టచ్లో కనిపించిన రాహుల్ కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే నిష్క్రమించాడు. అయితే రాహుల్ ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్నాడు. తాజాగా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాహుల్ 5 టెస్టుల్లో కేవలం 2 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. వన్డేల్లోనూ రాహుల్ అడపదడపా ప్రదర్శనలే చేస్తున్నాడు.